శనిదేవ శనిదేవ ఎక్కడున్నావు అంటే ఇంకెక్కడ నేను ఎత్తింది అని చెప్పినాడంట. అట్లుందనమాట ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ పరిస్థితి. మనం వీడియోస్ ఎన్ని అప్లోడ్ చేసినా ఈ యూట్యూబ్ ఏమో నోటిఫికేషన్ పంపట్లేదు, సబ్స్క్రైబర్స్కి రీచ్ కూడా లేదు. ఇంకా రీచ్ లేనప్పుడు కొత్త వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఎట్లా పెరుగుతారు? అందుకే సబ్స్క్రైబర్స్ ఆగిపోయారు, వ్యూస్ కూడా తగ్గిపోయాయి, ఎందుకో ఏమో. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది జస్ట్ ఒక చిన్న మినీ వ్లాగ్ టైపు. మార్నింగ్ పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఒక వీడియో తీశాను. తర్వాత ఈవినింగ్ గుర్తొచ్చింది వీడియో తీయాలి కదా అని, అందుకే ఇంక ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట వీడియో తీయడం. పిల్లలు మ్యాంగో అడిగేసరికి వాళ్ళకి మ్యాంగో అయితే కట్ చేసి ఇచ్చాను. చాలా స్వీట్గా చాలా బాగుండింది మ్యాంగో అయితే. ఇంకా మా ఆయనకి కూరగాయలు తీసుకొని రా అనేసి చెప్తే పాలకూర అయితే తీసుకొని వచ్చాడు. ఆకుకూరలు ఏం కావాలి అని చెప్పినా మా ఆయనకు పాలకూర ఒక్కటే గుర్తొస్తుంది, అందుకే అదే తీసుకొని వస్తాడు. నాకేమో పాలకూర అంటే అస్సలు నచ్చదు, కానీ ఇంకేం చేస్తాం, తప్పదు కదా, తెచ్చిన తర్వాత పడేయలేము. అందుకనేసి ఇంకా అదైతే చేసేసాను. ఇంకా మా అమ్మ వచ్చేసి ఆకుకూరలు అయితే వచ్చేస్తుంది. మధ్యలో పిల్లలు అయ్యప్ప స్వామి ప్రసాదం అడిగేసరికి అది కూడా పెట్టించేసాను వాళ్ళకి. ఇంక ఇక్కడ నాకు ఈ సీన్ చూసి అయితే ఒకటి గుర్తొచ్చింది. మీకేమైనా గుర్తొచ్చిందేమో కామెంట్ చేయండి. అప్పట్లో అయితే టీవీలు అందరి ఇళ్ళల్లో ఉండేవి కాదు కదా, ఎవరో ఒకరి ఇంట్లో ఉంటే పిల్లలందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి టీవీ చూసేవాళ్ళు. ఇక్కడ వీళ్ళందరినీ చూసి నాకు అదే సీన్ గుర్తొచ్చింది. కానీ ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లేదులేండి, అందరి ఇళ్ళల్లో టీవీలు ఉన్నాయి, అవసరం కూడా లేదు. వీళ్ళైతే ఎంత ఇంట్రెస్ట్గా మ్యాచ్ అయితే చూస్తున్నారో, నాకు ఇప్పటికి కూడా క్రికెట్ మ్యాచ్ అసలు అర్థమే అవ్వదు. నాలాగా ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.